సూరిబాబు. ఏం చేస్తారు నేను తాపీ పని చేస్తాను. ఎక్కడ నా ఏరియా గులాబీ తోట. అన్న ఎలా ఉంటుంది ఈసారి ఎన్నికలు అనేవి ఏం చెప్తారు? చెప్పలేమన్నా వేసారు అందుకలే మనకేం తెలుసు. అంటే మీ సెంట్రల్ నియోజకవర్గం ఎలా ఉంటుంది అంట? మా సెంట్రల్ నియోజకవర్గం అంటే జనాలు ఎవరికి అర్థం అవ్వట్లేదు ఎవరికి వేస్తారో ఓటు. అంటే ఈరోజు బోండా గారు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరోపక్క వెల్లంపల్లి శ్రీను గారిని తీసుకొచ్చారు వైసీపీ నుంచి. ఎలా ఉండబోతుంది అంటారు రాలేదు? విజయవాడ అయితే రాజధాని బట్టి అయితే బోండా ఉమ గెలవచ్చు అని అనుకుంటున్నాం. అంటే ఎందుకని అన్న రాజధాని బట్టి అని అంటున్నారు కదా. రాజధాని ఉంటే మనకి పనులు కొద్దిగా ఉంటాయి, కొద్దిగా కాంట్రాక్ట్లు పెరుగుతాయి అని నా ఒపీనియన్. అంటే ఈరోజు రాజధానితో పనే ముందు సామాన్యుడికి రాజధాని లేకపోయినా అమ్మఒడి ఇచ్చాం కదా, ఏ ఒక్కటి పథకం ఆగలేదు కదా అని చెప్పి అంటున్నారు. ఏమంటారు? పథకం ఆగలేదు కానీ పనులు అయితే తక్కువ ఉన్నాయి కదా. రాజధాని ఉంటే కొద్దిగా విజయవాడకి పనులు ఉంటాయి, కొద్దిగా రేట్లు ఉంటే మాకు కూడా పనులు బుజ్జిగా ఉంటుంది అని మా ఒపీనియన్. అంతే. ఎలా వస్తున్నాయి ఈ నెల కరెంటు బిల్లుల విషయంలో కానీ? ఎలా ఉంది? కరెంటు బిల్లు అయితే ఎక్కువ వస్తుంది. మాకైతే 1500 1700 వస్తుంది నెలకి. ఏసీ అంటున్నారు, మరి ఏసీ వాళ్ళు మోటార్ల వల్ల దీనివల్ల తెలియదు. మాకైతే నెల 1500 1300 వస్తుంది. అంటే గతంలో ఎలా వచ్చేది మీకు కరెంటు బిల్లు? గతంలో మేము అద్దెకునేటప్పుడు మాకు 250 రూపాయలు వచ్చేది. ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి? నిత్యావసర ధరలు కానీ కొనుక్కోగలుగుతున్నారా? సరుకులు అయితే రేట్లు ఎక్కువనే ఉన్నాయి కానీ మన కూలీ పెరిగింది, సరుకులు కూడా రేట్లు పెరిగినాయి. ఇప్పుడు కూలి మాకు ఇంతకుముందు 500 అయితే ఇప్పుడు 900 కూలి. సరుకులు కూడా అంతే. నూనె 75 రూపాయలు అయితే ఇప్పుడు 110 105 రూపాయలు 120 రూపాయలు. అన్న ఏంటి మరి ఈసారి నేనే గెలుస్తాను 175 అని జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ చేస్తున్నారు. ఓ పక్క కూటమితో మేము గెలుస్తామని అంటున్నారు కదా. మీకు ఎలా అనిపిస్తుంది? ఎవరు వస్తే న్యాయం జరుగుతుంది, ఏం మేలు జరుగుతుంది అనిపిస్తున్నారు? మనకైతే ఆలోచన లేదని ఎవరు కోటేస్తారు ఎవరో మనకేం తెలియదు. మనకైతే పనులు ఉంటే శుభ్రంగా ఉంటే చాలు అని ఉందండి. నాగరాజు. ఏం చేస్తున్నారు? కార్పెంటర్. ఏ ఏరియా? రామనగర్. అన్న ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, 30 రోజుల టైం ఉంది. ఈ రోజున కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్ గారు, వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీ చేస్తున్నారు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో. ఎలా ఉండబోతుంది అంటారు? ఏం చెప్తారు? కూటమే ఎక్కువ ఇదిగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు మాత్రం. వైసీపీ కంటే కూటమే ఎక్కువ మెజారిటీలో వస్తుందేమో అనిపిస్తుంది. గద్దె రామ్మోహన్ గారు గెలుస్తారంట. నా అభిప్రాయం అయితే అది. మరి అంటే ఎందుకనన్నా? ఎందుకంటే పోయినసారి కూడా వచ్చాడు, పోయినసారి కూడా పోటీ ఉంది, పోయినసారి కూడా గెలిచాడు, ఈసారి కూడా గెలుస్తాడేమో అని అభిప్రాయం. ఆయన ఏమన్నా అభివృద్ధి చేశారా ఈ 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండే? అసలు అభివృద్ధి అంటే ఆయన చేసేదే ఉందండి. పైనుంచి ప్రభుత్వమే కదా, ఆయన చేయాల్సింది చేశాడు. చిన్న చిన్న అన్నీ పెద్ద అన్నీ ఏమిటి ప్రత్యేకంగా చేయాల్సిందే ఉంది. పైనుంచి వచ్చినాయి ఈయన అమలు పరిచాడు అంతే. ఈరోజు గద్దె గారు పేదవాడిని ఎవరిని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఆయన మీద ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు కదా, ఏం చెప్తారు? లేదు, పేదవాళ్ళకి కూడా చిన్న చిన్న ఇస్త్రీ బోర్డులు, కూరగాయల బోర్డులు చాలా ఇప్పించాడు అతను. నాకు తెలుసు, మా ఏరియా నాకు తెలుసు కదా ఏరియా. మరి ఎలా ఉందన్న 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు కదా, ఏం చెప్తారు? కొంతమందికి నచ్చట్లేదు అది. ఇప్పుడు కొంతమందికి బాగానే ఉంది. ఇప్పుడు పెన్షన్ మీ ఇంట్లో పెన్షన్లో నేను అన్నీ వస్తే నీకు బాగానే ఉంటుంది, రాలేదనుకో ఆ ప్రభుత్వం బాగాలేదు అనిపిస్తుంది. ఎడ్యుకేషన్ పరంగా అదే దీని పరంగా కొంచెం బ్యాడ్గా ఉంది. అంటే అభివృద్ధి ఏమి చేశారు అసలు ఈ 5 ఏళ్ళలో? ఏం అభివృద్ధి ఏం కనబడతలేదు మాకు. సంక్షేమ పథకాలు నవరత్నాలు అవి మాత్రం ఇస్తున్నాడని అందరికీ వస్తాయని చెప్తున్నారు. ఏంటి ఈరోజు రాజధాని సామాన్యుడితో అవసరం లేదు అని చెప్పేసి అన్నట్లుగా మాట్లాడుతున్నారు, ఏమంటారు? రాజధాని అవసరమే మనకి, మరి అవసరం లేకపోతే ఎలా? ఇప్పటికే 3 రాజధానులు అని అన్నారు కదా, అసలు ఎంతవరకు ఫలించినాయి అంటారు? ఏం చెప్తారు? ఏది అవ్వలేదుగా 3 రాజధానులు. అది చంద్రబాబు గారు ఉంటే మరి అదన్నా సచివాలయం అదన్నా అవజేసేవాడేమో. అది కూడా పెండింగ్లో పడిపోయిందిగా. మరి కూటమి గెలిస్తే ఏం మేలు జరుగుతుంది అనుకున్నారు? అసలు ఏం చెప్తారు? చెప్పలేదు అది. ఎందుకంటే ఇప్పుడు ఎవరి కాళ్ళు గెలిచేదాకా అలా చెప్పడమే తప్ప, గెలిచిన దానికి ఒక్క అవకాశం అని చెప్పి వైఎస్ఆర్ గారు అన్నారు. అభివృద్ధి ఏం కనపడలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను వస్తే అన్నీ చేస్తానన్నాడు, తర్వాత మనం ఏం చేయలేదు, ఇట్లా మాట్లాడుకోవడం తప్ప. నా పేరు శ్రీనివాస్. ఏం చేస్తారన్నా? కబోర్డ్ లో వర్క్. ఏ ఏరియా? నా చుట్టుకుంట. ఏ నియోజకవర్గం? నియోజకవర్గం వచ్చి తూర్పు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం రావాలి, రాష్ట్రం బాగుపడాలన్నా మాకు పనులు ఉండాలన్నది. ఎందుకనన్నా ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తున్నాం, మేలు చేస్తాం. ఎందుకంటే వేస్ట్ పథకాలు, పనులు లేని పథకాలు, జనాలని సోమరిపోతులు చేయడానికి.
ఈరోజు మీ సమస్యలు ఏంటన్నా ప్రధానంగా అసలు? ముందు మెయిన్ పనులు ఉండట్లేదు. ముందు మెయిన్ డెవలప్మెంట్ ఉంటే అయ్యే పనులు ఉంటాయి. అది ముందు మెయిన్ ఐ వాంట్ డెవలప్మెంట్. జనాలు కోరుకునేది కూడా అదిగా. ఈ పథకాలను ఎన్ని రోజులని చేస్తారు? ఈ పెన్షన్లు పథకాలు ఇవన్నీ ఎన్ని రోజులని చేస్తారు? అది అంటే మరి టీడీపీ గెలిస్తే మీకు పనులు వస్తాయని అని భావిస్తున్నారు మీరు? భావిస్తున్నాం. ఎందుకంటే ఇసుక కానీ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో మాత్రం బాగుంటది. దానితో పవన్ కళ్యాణ్ కూడా తోడవుతాడు కాబట్టి ఆయన కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తాడు. అది ఏంటంటే ఇక్కడ ఉన్న పొజిషన్ లో ముందు తెలుగుదేశం రావాలి. అది అంతే. అంటే ఎలా ఉంటది ఈసారి ఎన్నికలు అనేవి? ఈసారి ఎలక్షన్లు ఏముంది, వారు వన్ సైడ్. ఈసారి తెలుగుదేశమే. సమస్య మీకు చిన్నారావు ఏం చేస్తారు సార్? రాకపోతే సరే ఎక్కడ ఏరియా సార్? ఇక్కడే సార్ ఎలా అనిపిస్తుంది అసలు మీకు ప్రధానంగా ఈ 5 ఏళ్ళు మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అసలు ఇవి? ముఖ్యంగా లేబర్కి పని లేదు. దానివల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు. మరి తర్వాత ఏమన్నా ఉంటుందేమోనని ఆలోచన. అంటే ఎందుకని సార్ పని ఎందుకు దొరకలేదు అంటారు అసలు? ఫస్ట్లో కరోనా వల్ల కొంత, జగన్ గారు ఇసుక ఆపేశారు కొంత, దానివల్ల రియల్ ఎస్టేట్ పడిపోయింది. దానివల్ల వర్క్ లేదనమాట. ఇప్పుడు మాకు వర్క్ ఉందనుకోండి, 10 మందికి ఉంటుంది వర్క్. అప్పుడు ఏదన్నా అభివృద్ధి. మరి ఏది లేనప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు నేనున్న కన్స్ట్రక్షన్ నా దాన్ని బట్టి రాడ్ బెండింగ్ కానీ, సెంటరింగ్ కానీ, పెయింట్ కానీ, టైల్స్ కానీ, శానిటరీ కానీ, వాటర్ లైన్ కానీ ప్రతిదీ ఉంటుంది. ఇల్లు కన్స్ట్రక్షన్ అనగానే 10 మంది గ్యాదర్ అవ్వాలి. మరి అది పడిపోయింది. మరి రేపు ఎలక్షన్లు అయిన తర్వాత ఎవరు వస్తారో ఎవరు బాగుంటారో తెలియదు. రేపన్నా వచ్చే సంవత్సరం అన్నా ఎన్నికలు అయిపోయినా కన్నా బాగుంటుందని మేము అనుకుంటాం. అంటే ఓవరాల్గా ఎలక్షన్ అనేది ఎలా ఉంటుంది అంటారు అన్న? ఏం చెప్తారు? ఈ 5 ఏళ్ళు జగన్ పరిపాలన చూసారు కదా. ఓరిగానే ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కూటమి ఒక పక్క, జగన్ ఒక పక్క కాబట్టి కొంతమంది ఏమో జగన్ అని, కొంతమంది ఏమో కూటమి అని వారు నిర్ణయించారు. అది ఎలా జరిగిద్ది అనేది ప్రజలు నిర్ణయించారు. ఇక అంటే ఈరోజు మీకు డబ్బులు ఇస్తున్నాము, సంక్షేమం బటన్ నొక్కేస్తున్నాము అని అంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది అట్లా? ప్రభుత్వం అంటే సంక్షేమం అభివృద్ధి రెండు ఉండాలి. ఈరోజు సంక్షేమం మా లక్ష్యం అని అంటున్నారు కదా, ఏమంటారు? వాళ్ళు అంటారు, 4 రకాలుగా మాట్లాడతారు వాళ్ళు. కానీ ఏది కరెక్ట్ అనేది ప్రజలకు తెలుసు కదా, వాళ్ళే చూసుకుంటారు అన్నమాట. సంక్షేమాలు అంటారు, పథకాలు అంటారు, ఈ డెవలప్మెంట్ అంటారు. ఏది కూడా ఎక్కడెక్కడో జరిగినాయేమో కానీ ఎక్కువ శాతం అభివృద్ధి అనేది జరగదు. అంటే ఈసారి రాజధాని కూడా లేకుండా పోయిందని చెప్పి చాలా ఆరోపణలు వస్తున్నాయి, ఏం చెప్తారు? రాజధాని కూడా మరి ఎందుకు 3 రాజధానులు అనుకున్నారో తెలీదు. అయితే ఇక్కడ రాజధాని అన్నట్టు దానివల్లే బోళ్ళంతా రియల్ ఎస్టేట్ కానీ, వ్యాపారస్తులు కానీ చాలా మట్టుకు పడిపోయింది. ఇప్పుడు ఎవరో కూడా తేరుకునే పరిస్థితి లేదనమాట. దానివల్ల అది చాలా నష్టం అని చెప్పాల్సిందే. దానివల్ల ఇక తర్వాత జరిగిపోయే ఎలక్షన్లు ఏమైన తర్వాత ఏది నిర్ణయిస్తారో మరి తెలియదు. ఓకే సార్, థ్యాంక్ యూ.